ప్రతి మనిషి తను పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆరాటపడేది ఒకటే దాని గురించి. అదేంటంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి. ఆ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అతనికి కావాల్సిన బేసిక్ 4. అవేంటివి అంటే తిండి, బట్ట, నీడ, ఆరోగ్యం. సో వీటిని సంపాదించడానికి అతనికి డబ్బు అవసరం పడుతుంది. ఆ డబ్బుని సంపాదించడానికి ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని చేయడానికి అతనికి దానికి సంబంధించిన విద్య అనేది అవసరం పడుతుంది. సో ఆ విద్యను అతను ఎన్నో రకాలుగా నేర్చుకుంటూ ఉంటాడు. సో అసలు ఎలా నేర్చుకుంటాడో చూద్దాం. సో ఒక మనిషి పుట్టాక అతను నేర్చుకుంటూ ఉంటాడు. సో ఫస్ట్ అతను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాడు. దాని తర్వాత స్కూళ్ళల్లో, కాలేజీలలో నేర్చుకుంటూ ఉంటాడు. దాని తర్వాత సమాజంలోకి ఎంటర్ అయ్యాక సమాజం నుంచి నేర్చుకుంటూ ఉంటాడు. సో ఇలా ప్రతి మనిషి నేర్చుకుంటూ ఉంటాడు. కానీ అతని క్యారెక్టర్ డెవలప్మెంట్ కి కానీ, అతని థాట్ ప్రాసెస్ జనరేట్ కావడానికి కానీ ఈ 3 మీడియంసే అతనికి బేసిక్ ఉంటాయి. అంటే తల్లిదండ్రులు కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, సమాజం కానీ ఏదైతే ఫీడ్బ్యాక్ అతనికి ఇస్తుందో లైఫ్ మీద, అదే థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళ లోపల జనరేట్ అయి ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఉన్న సమాజం, ఎట్ ప్రెసెంట్ సమాజంలో ఏంటంటే ఈ తల్లిదండ్రులు కానీ, స్కూల్ కానీ, కాలేజెస్ కానీ, లేదంటే సోకాల్డ్ సమాజం కానీ, ఇవన్నీ మనకి సక్సెస్ కి ఒకటే మంత్రం చెప్తుంది. అదేంటిది అంటే డబ్బు లేదంటే పేరు. ఈ 2 సంపాదించిన వాడే సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్తుంది. కాకపోతే ఇవన్నిట్లో పడిపోయి మనం దేనికోసమైతే ఇవన్నీ చేయడం మొదలు పెట్టామో కానీ అదే మనము చేయట్లేదు. అంటే ఏదైతే ప్రశాంతమైన జీవితం గడపడానికి కోసం ఇవన్నీ మొదలు పెట్టామో ఆ ప్రశాంతమైన జీవితాన్నే మనం కోల్పోయి ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఎన్నో టెన్షన్లు, పొద్దున్న లేస్తే ఎన్నో టెన్షన్లు. సో లైఫ్ ని ఎలా గెట్ ఆన్ చేయాలి అనేది ఒక పెద్ద హర్డల్ అయిపోయింది. సో లైఫ్ మీద ఇలాంటి పర్స్పెక్టివ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తే మన విద్య. సో ఆ విద్యలోని లోపమే మనకి ఈ లైఫ్ మీద ఇలాంటి పర్స్పెక్టివ్ ని తీసుకొస్తుంది. అంటే లైఫ్ అనేది ఒక రేస్, అదొక పెద్ద హర్డల్, దాన్ని ఒక కొండలాగా చూయించి సో లైఫ్ ని మనం ఎలా డీల్ చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి మనకి నేర్పించేదే విద్య. సో ఆ విద్యలోని లోపమే మనకి లైఫ్ మీద ఇలాంటి పర్స్పెక్టివ్ ని తీసుకొస్తుంది. అంటే ఏంటంటే డబ్బు కానీ, పేరు సంపాదిస్తేనే మనం సక్సెస్ఫుల్ పర్సన్స్ అని, ఇవన్నీ చేయడానికి మనకి ఎలాంటి దారి వెతుక్కున్నా పర్లేదని, సో ఇవన్నీ మనకి చెప్తూనే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే మనకి ఈ ప్రశాంతమైన జీవితాన్ని జీవించడాన్ని ఎలా అనేది మాత్రం నేర్పించదు. అయితే మనం ఎలాంటి జీవితాన్ని అనుసరిస్తే ప్రశాంతంగా ఉండగలుగుతాము అనేది నేర్పించేది స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఇలాంటి నాలెడ్జ్ అనేది మనకు అకాడమిక్ నాలెడ్జ్ లో దొరకదు మనకి. అయితే ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ లో ఏం నేర్పిస్తుంది అని అంటే మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి, అంటే పొద్దున లేచినప్పటి నుంచి పండుకునేదాకా సో ఎలా ఉండాలి, మన డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటే మనం ఒక ప్రశాంతమైన జీవితాన్ని అనుసరించగలుగుతాము అని చెప్పేసి చెప్తారు. సో మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మరి? సో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మనకి ఎంతో మంది ఋషులు వాళ్ళ స్వ అనుభవంతో ఏంటంటే ఎన్నో ఏళ్ళ రీసెర్చ్ తోని వాళ్ళు ఏం చేశారంటే సో కాల్డ్ ఇలా మనం బతికితే, మనం ఎలా అయితే బతకాలో నేచర్ ప్రకారంగా బతికితే మనం ప్రశాంతంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ చెప్పింది వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు ఒక స్క్రిప్చర్స్ లాగా రాశారు. సో అదే మనకి ఓ రామాయణం, మహాభారతం, పురాణాలు, మళ్ళీ భగవద్గీత, సో ఇవన్నీ స్క్రిప్చర్స్ లాగా వాళ్ళు మనకు అందించడం జరిగింది. ఇన్ షార్ట్ మీకు చెప్పాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఒక యూజర్ మాన్యువల్ లాగా. మీరు ఒక కొత్త ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది. సో ఆ ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు మీరు ఆ యూజర్ మాన్యువల్ చదివి ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తారు. అంతేకాని దాన్ని పాడేసేటప్పుడు వాడరు కదా. అయితే అలాగే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఏంటంటే మనకు అదో యూజర్ మాన్యువల్ లాగా. ఆ యూజర్ మాన్యువల్ అనేది మనం ముందే చదివి మనము మన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో తెలుసుకొని మంచిగా లీడ్ చేయాలి.
కానీ ఇప్పుడున్న పర్స్పెక్టివ్ ఏంటి, స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు చేయాల్సింది. అందరూ అనుకునేది ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అయ్యాక ఏదో ఇంత భగవద్గీత చదివాము, లేదంటే పొద్దున రామాయణ సీరియల్, రాత్రి మహాభారత్ సీరియల్ చదవడం కానీ చూడడం కానీ ఉంటే సరిపోతుంది, ఇది రిటైర్మెంట్ అయ్యాక చేసే పని, కానీ యంగ్ ఏజ్ లో కానీ చిన్న ఉన్నప్పుడు కానీ చేసే పని కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ అది నిజమా? ఇందాక చెప్పినట్టు ఆ యూజర్ మాన్యువల్ మన ఆ ఎండ్ ఆఫ్ ది లైఫ్ పీరియడ్ లో చదివితే మన లైఫ్ అప్పటికే అయిపోతుంది. సో ఎలా అయితే మనం జీవించాలి అనేది నేర్చుకుంటామో అది అప్పటికల్లా మనం నేర్చుకొని కూడా ప్రయోజనం ఉండదు. సో ఆ యూజర్ మాన్యువల్ అనేది మనం ఆ చిన్నప్పటి నుంచే నేర్చుకోగలిగితే మన లైఫ్ ఎలా గెట్ ఆన్ చేయాలి అనేదే మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది వస్తుంది. ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో మన లైఫ్ ని లీడ్ చేస్తే మనకి ప్రశాంతమైన జీవితాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. సో మనకి మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి అలాగే సమాజానికి కూడా మనం తోడ్పడగలుగుతాం. సో మరి ఎలాంటి జీవితాన్ని ఉండాలి అని చెప్పి స్పిరిచువల్ నాలెడ్జ్ చెప్తుందో చూద్దాం. సో ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్, అకాడమిక్ నాలెడ్జ్ తో పాటు స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్, లేకపోతే ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ లో చాలా తేడా ఉంటుంది. వాళ్ళ డైలీ రొటీన్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. అయితే ఆ డైలీ రొటీన్ ని బట్టి వాళ్ళు ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ లేదా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ అనేది మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు. ఇప్పుడు ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతను మార్నింగ్ 4 to 5 లోపు లెగుస్తాడు. అలాగే ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే 7-8 కన్నా ముందు లేవరు. అలాగే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతను ఫిజికల్ ఫిట్నెస్ కి కూడా టైం ఇస్తాడు. అంటే యోగా లేదంటే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అతనికి. ఎందుకంటే అతనికి తెలుసు ఒక హెల్తీ బాడీ అనేది ఒక హెల్తీ మైండ్ ఇస్తుంది అని చెప్పేసి తెలుసు. అందుకని చెప్పేసి అతని ఫిజికల్ ఫిట్నెస్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాగే ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే దాని గురించి ఎక్కువ పట్టించుకోడు. అలా పట్టించుకోకపోగా ఇవాళ రేపు కొంతమంది ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ లో జిమ్ చేస్తున్నారు. సో కాకపోతే అదేమవుతుంది అంటే వాళ్ళకి లాంగ్ రన్ లో హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది చూయిస్తుంది. అది డిఫరెంట్ థింగ్. అలాగే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతను డేని ప్లాన్ చేసుకుంటాడు. సో ఒక డేలో వాళ్ళు చేసే పనులు ఏమేమైతున్నాయో వాటిని ఒక టైం ప్రకారంగా వాళ్ళకున్న టైం స్లాట్స్ లో వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా ప్లాన్ ప్రకారం వెళ్ళినప్పుడు మన ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా కొన్నే ఉంటాయి. అదే ఒక అకాడమిక్ నాలెడ్జ్ అంటే ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతను డేనని ప్లాన్ చేసుకోడు. అలా ప్లాన్ చేసుకోకపోగా ఎలా అనిపిస్తే అతనికి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఒక ప్లాన్ లేనప్పుడు ఏంటంటే డే అంతా టెన్షన్స్ లోనే ఉంటుంది. బికాజ్ ఒక బ్యాకప్ ప్లాన్ లేనప్పుడు మనం ఏది చేస్తే ఏమవుతుందని ఆ మూమెంట్ లోనే అన్ని ఆలోచించుకొని చేయాల్సి వస్తుంది. సో ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతన్ని డే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఐడియా ఉండదు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక అకాడమిక్ నాలెడ్జ్ లో మనకి ఎప్పుడు ఆ లెసన్ అనేది ఉండదు. ఏంటంటే హౌ డు యూ ప్లాన్ ఏ డే అని చెప్పేసి ఎవరు నేర్పించరు. సో అందువల్ల ఏంటంటే ఆ ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతని డేని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోలేకపోతాడు. సో దాని వల్ల ఏంటంటే అతని వర్క్ మీద ఎఫెక్ట్ అలాగే అతని హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది కంప్లీట్ గా పడుతుంది. నెక్స్ట్ ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతని చుట్టూ ఉన్న వాళ్ళతోని ఎలా బిహేవ్ చేస్తాడు. సో చాలా వెల్కమింగ్ గా చాలా కామ్ కూల్ గా అతను ఫ్రెండ్లీగా వేరే వాళ్ళతో మింగిల్ అవుతూ ఉంటాడు. అలాగే ఒక ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతను ఈగోయిస్టిక్ గా ఉంటాడు, అరోగెంట్ గా ఉంటాడు. సో ఏంటంటే అందరితోని వెల్కమింగ్ గా అతను ట్రీట్ చేయలేకపోతాడు. సో ఏంటంటే ఆ రిలేషన్షిప్స్ అనేటివి ఒక ఎండ్ అప్ స్టేజ్ కి వచ్చేస్తాయి. ఏది కూడా ఒక పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అని అనిపించదు. ఇవాళ రేపట్లో మనం చూస్తాం చాలా మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం బికాస్ ఆఫ్ దర్ బ్రేకప్స్ అండ్ ఆ ఫ్రెండ్షిప్ లో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ రావడం. సో ఇవన్నీ ఏంటంటే ఆ ఎలా బిహేవ్ చేయాలి ఒక సాటి మనిషితోని, నాట్ ఓన్లీ విత్ ఫ్రెండ్స్ అండ్ దేర్ లైఫ్ పార్ట్నర్స్, ఈవెన్ విత్ ది పేరెంట్స్. సో పేరెంట్స్ తోని కానీ సిబ్లింగ్స్ తోని కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే డీల్ విత్ ఇన్ ద లైఫ్. సో ఆ ప్రతి ఒక్క మనిషితో ఎలా డీల్ చేయాలనేది వాళ్ళకి నేర్పించదు.
సో దే ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ ఎ బర్డెన్. అలా బర్డెన్ గా ఫీల్ అయినప్పుడు దే చూస్ టు బి సింగిల్. సో అలాంటి చాలా మందిని ఇవాళ రేపట్లో చూస్తున్నాం. కానీ దానికి వాళ్ళు ఇచ్చే ట్యాగ్ ఏంటంటే ఇండిపెండెన్స్. బట్ దే ఆర్ నాట్ డేరింగ్ టు సే దట్ దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రిలేషన్షిప్స్. అది ఒక ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ చేసేది. అలాగే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అతని ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా చాలా కంట్రోల్ ఉంటుంది. సో వాట్ టు ఈట్, ఏం తింటున్నాడు, ఎలా తింటున్నాడు, ఎంత తింటున్నాడు, ఆ టైం ఇంటర్వెల్స్ లో ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాడు, ఇవన్నిటి మీద ఒక చెక్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఉండడం వల్ల ఏంటంటే అతని బాడీ హెల్త్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. అదే అకాడమిక్ నాలెడ్జ్, ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మీద అసలు దే డోంట్ ఈవెన్ కేర్. సో దాని మీద ఒక ఆలోచన కూడా ఉండదు. ఏదనిపిస్తే అది తినేసేయడం, ఏ జంక్ పడితే అది తినేసేయడం. సో ఒక ఈటింగ్ హ్యాబిట్స్ అనేటివి ఉండవు. ఏది పడితే అది తినడం వల్ల ఏంటంటే వాళ్ళకి లాంగ్ రన్ లో వాళ్ళ హెల్త్ మీద అనేది అది ఎఫెక్ట్ ఈజీగా పడుతుంది. ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ పర్సన్ అతని డే ఎలాగా వర్క్ చేస్తాడో అలాగే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ తీసుకోవడానికి ట్రై తీసుకుంటాడు అతను. అలాగే ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే ఆ రెస్ట్ అనేది అతను ఎంత తక్కువ తీసుకుంటాడో మనకు తెలిసింది. బికాస్ చాలా మందిని చూస్తాం వాళ్ళు ఒక 2-3 వరకు వర్క్ చేస్తూ మళ్ళీ అలాగే ఈ మార్నింగ్ 7-8 కి లేవడం. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు స్లీపింగ్ హ్యాబిట్స్ అనేటివి చాలా రేర్ గా ఉండడం, లేకపోతే అన్హెల్తీగా వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎన్నో రకాల డిసీజెస్ వస్తున్నాయి అనేది మనకు తెలిసిన విషయమే. సో ఈ డైలీ రొటీన్ బట్టి మీరు చెప్పేసేయచ్చు ఏంటంటే ఎవరు పీస్ఫుల్ గా జీవించగలుగుతారు అని చెప్పేసి. ఎందుకంటే స్పిరిచువల్ నాలెడ్జ్ పర్సన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రైట్. సో ఏ టైంకి ఏం చేయాలి, ఏంటి, ఎలా ఉండాలి, ఎలా తినాలి అనేది ప్రతి ఒక్కటి ఒక కరెక్ట్ ఆర్డర్ లో వెళ్తుంది. కాబట్టి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కి ఉంటుంది. అలాగే మీరు అకాడమిక్ నాలెడ్జ్ పర్సన్ లైఫ్ స్టైల్ చూస్తే అతన్ని అన్ని అన్హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్ ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ అనేది వాళ్ళ లోపల ఉండదు. దే ఎండ్ అప్ ఫాలింగ్ ఇల్. సో ఏంటంటే ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో టెన్షన్స్, ఆ సక్సెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఇవన్నీ అనేది మనకు ఆ లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తే మనము ఎంత పీస్ఫుల్ గా ఉండగలుగుతాము అనేది చెప్పేది మన యూజర్ మాన్యూల్. సో మన ఋషులు మనకిచ్చిన యూజర్ మాన్యూల్. సో అలాంటి యూజర్ మాన్యూల్స్ అనేటివి మనం చిన్నప్పటి నుంచి చదివితే ఏంటంటే మనకి మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో ఏంటంటే మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్న వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ పర్సన్స్ అయ్యారు. ఒక సొసైటీకి వాళ్ళే టార్చ్ బేరర్స్ గా ఉన్నారు. టార్చ్ బేరర్స్ అంటే మిగతా వాళ్ళకి దారి చూపిన వాళ్ళు. సో అలాంటి పర్సన్స్ వి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చరిత్ర నుంచి ఇప్పటి వరకు చూసుకున్న మనకి ఎంతో మంది టార్చ్ బేరర్స్ ఉన్నారు. సో ఆ టార్చ్ బేరర్స్ అందరూ కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ పర్సన్సే ఉన్నారు. సో వాళ్ళలో కొంతమంది ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాముని లైఫ్, పాండవుల లైఫ్ తీసుకుందాం. వాళ్ళ లైఫ్ అనేది చాలా అన్సర్టెన్ ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. అన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశ పడలేదు. ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ఆనందంగా స్వీకరించి వాటిపై వాళ్ళు ఇంటెలిజెన్స్ యూజ్ చేసి గెలిచి వేరే వాళ్ళకి ఒక సర్టెన్ ఎగ్జాంపుల్ గా నిలిచారు వాళ్ళు. కానీ ఇప్పట్లో చాలా మంది ఏమవుతుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే చాలా చిన్న ఏజ్ లోనే సూసైడ్స్ అనేది కమిట్ చేస్తున్నారు. అవి చాలా చిన్న ప్రాబ్లమ్స్ కంపేర్ చేస్తే మనకు వేరే వాటితోనే. కాకపోతే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది. అలాగే ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఒక న్యూటన్, సో వీళ్ళు కూడా స్పిరిచువల్ పర్సన్స్. సో వాళ్ళు ఏంటంటే ఒక వరల్డ్ ని చూసే పర్స్పెక్టివ్, ఆ కోణం అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి పక్కన యాపిల్ పడి ఉండొచ్చు, దాన్ని కోసుకొని తిన్నారు కానీ అది గ్రావిటేషన్ వల్ల అని ఆలోచించగలిగింది ఒక స్పిరిచువల్ పర్సనే. ఎన్నో ఇన్వెన్షన్స్ ఎన్నో అయ్యాయి
వీళ్ళందరి ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎట్ ప్రెసెంట్ ఉన్న సైంటిస్ట్ ఎగ్జాంపుల్ మన అబ్దుల్ కలాం గారు. సో వీళ్ళందరి ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎంతో సాధించారు. కానీ అంత సాధించాక కూడా వాళ్ళు ఎంతో గ్రౌండెడ్ గా ఉంటారు. కానీ ఇప్పటి అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా సాధించినా కూడా చాలా డంబాచారం చేసుకుంటూ ఉంటారు. సో ఏంటంటే మనం ఎంత ఎదిగినా అంతే ఒదగాలనేది మనకు ఒక సామెత ఉంది. సో అదనేది ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ వల్లనే వస్తుంది. అది ఏంటంటే వాళ్ళలో ఆ భావన ఉంటది, ఇది నేను చేసింది కాదు, ఇది నాతో ఆ భగవంతుడు చేయించాడు అనే ఆ భావన వాళ్ళకు ఉంటుంది. ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన వాళ్ళలో ఉంటుంది. అలాగే ఎంతో మంది బిజినెస్ పీపుల్ ని చూద్దాం. ఇప్పుడు రతన్ టాటా ఉన్నారు, బిర్లా ఉన్నారు, ధీరుభాయ్ అంబానీ ఉన్నారు, పుల్లారెడ్డి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. వీళ్ళు ఒక టాప్ లిస్ట్ తీస్తే వాళ్ళు ఇండియాలో టాప్ రిచెస్ట్ పీపుల్ లాగా ఉంటారు. కాకపోతే రతన్ టాటా ఇప్పటికీ కూడా టాప్ 10 లిస్ట్ లో లేరు. ఎందుకంటే వాళ్ళ 60% ఆఫ్ ది అమౌంట్ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఫండింగ్ డొనేషన్స్ లోనే వెళ్ళిపోతుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. పుల్లారెడ్డి గారు కూడా. సో ఆ పుల్లారెడ్డి స్వీట్ షాప్ మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. సో అతను కూడా ఏంటంటే అతని వర్కర్స్ ని సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి ప్రతి పండగకి బోనస్ ఇవ్వడం, వాళ్ళ పిల్లల చదువులు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళు ఫాలో అయ్యే బిజినెస్ నార్మ్స్ అనేటివి ఎన్నో లాస్ ప్రకారంగా ఉంటాయి. సో ఆ లాస్ ప్రకారంగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక టాప్ పొజిషన్ కి ఉండగలిగారు. వాళ్ళకి దానివల్ల ఎంతో ఆదాయం వస్తుంది. కానీ ఆదాయం వాళ్ళతో పాటు వాళ్ళ సాటి జీవులకి కూడా అందివ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎన్నో రకాలుగా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. సో అది ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ పర్సన్ కే ఉంటుంది. కానీ కొంతమంది బిజినెస్ వాళ్ళు ఉంటారు, ఎలా అంటే వాళ్ళకి 10 తరాలు 20 తరాల వరకు కూడబెట్టి ఉంటారు. వాళ్ళు కూర్చొని తినే అంతగా కూడబెట్టి ఉంటారు. అందుకే ఈ ఎకనామిక్ క్లాసెస్ అనేటివి చాలా వేరియేషన్స్ ఉంటాయి మనకి. అలాగే మదర్ టెరిసా ఎక్కడో జర్మనీలో ఉన్న అమ్మ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ఎంతో మంది లెప్రసీ పేషెంట్స్ కి కానీ అలాగే ఇంకెన్నో రోగాల బారిన పడిన పేషెంట్స్ కి కానీ తను సర్వ్ చేసి వాళ్ళని ఆ రోగాల బారి నుంచి బయటపడడానికి తోడ్పడింది. సో అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ ని చూస్తే ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ని కాకుండా ఒక శవాన్ని పడుకోబెట్టి లక్షల డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అంటే అతనికి ఆ కనీసం శవం మీద ఉన్న జాలి కూడా ఏమీ లేదు. సో ఇది ఈ డిఫరెన్స్ అనేది మనకి ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ పర్సన్, అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఒక మహాత్మా గాంధీ గారు, మోడీ గారు, సో వీళ్ళేంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. సో వీళ్ళు మన ఇండియాని ఒక అభివృద్ధి వైపు నడిపించగలిగారు. కానీ వీళ్ళకన్నా ముందు ఎంతో మంది నాయకులు వచ్చారు. కానీ వాళ్ళెందుకు అలా నడిపించలేకపోయారు అంటే వాళ్ళకి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది లేదు. గాంధీ గారు తరచుగా ఒక మాట అనేవాళ్ళు, గీత ఇస్ అ బుక్ ఆఫ్ ఆన్సర్స్ అని చెప్పేసి. ఏంటంటే గీతాలో అతనికి ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ గీత బుక్ అనేది చదివేవారు. సో దాని వల్ల అతనికి ఎలాంటి ఆన్సర్ అయినా దొరికేది అని చెప్పేవారు. సో అలాంటి స్పిరిచువల్ పర్సన్సే మనకి టార్చ్ బేరర్స్ లాగా ఉండగలుగుతారు, ఒక మంచి నాయకులు కాగలుగుతారు. కానీ ఒక మంచి నాయకులు లేని వారు, అంటే అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న నాయకులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎంతవరకు దోచుకోగలుగుతారు, ఎంతవరకు వాళ్ళ తదుపరి వాళ్ళకి కూడబెట్టగలుగుతారు అనేది ఆలోచిస్తారు. సో మన పురాణాలలో చూసుకుంటే పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చైల్డ్ డెవలప్మెంట్ కి అదే ఫస్ట్ స్టేజ్. సో పేరెంట్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో, వాళ్ళని ఎలా అయితే లైఫ్ కి ఎక్స్పోజ్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ లోపల లైఫ్ అనేది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఆ ఐడియా అనేది ఉండిపోతుంది. అయితే మనం పురాణాలలో చూసుకుంటే రామాయణంలో రాముని లైఫ్ కానీ లేదంటే మహాభారతంలో పాండవుల లైఫ్ కానీ ఏంటంటే వాళ్ళ పేరెంటింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ లైఫ్ రియలిస్టిక్ గా వాళ్ళకి చూసారు. అంటే రియల్ లైఫ్ లో సో అండ్ సో థింగ్స్ హ్యాపెన్స్ అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అదే వాళ్ళ గురుకులాలలో నేర్పించారు కూడా. ఏంటంటే లైఫ్ అనేది ఈజీగా ఉండదు. సో వాళ్ళని ఇలాగా మనము డీల్ చేయాలి, పీపుల్ ని ఇలా డీల్ చేయాలి, సిచ్యువేషన్ ఇలా డీల్ చేయాలి. అలాగే వాళ్ళ పేరెంట్స్ పట్ల వాళ్ళకున్న గౌరవం,
రెస్పాన్సిబిలిటీ. ఒక శ్రవణ కుమారుని కథ వింటే తెలుస్తుంది పేరెంట్స్ పట్ల ఎంత డెడికేటెడ్ గా ఉండాలి, ఎంత లవబుల్ గా ఉండాలి, ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేది మనకు ఆ స్టోరీలో తెలుస్తుంది. సో ఇవన్నిట్లో ఏంటంటే మనకి పేరెంట్స్ మీద ఉండాల్సిన గౌరవం, అలాగే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎలా బ్రాటప్ చేయాలి అనేది కూడా మనకి చూపిస్తారు. వల్ల ఏంటంటే మనకి తెలిసేది ఒక పేరెంట్ వాళ్ళ పిల్లల్ని ఎలా బ్రాటప్ చేయాలి, వాళ్ళని లైఫ్ కి ఎలా ఎక్స్పోజ్ చేయాలి అనేది తెలుస్తుంది. సో వాళ్ళు మనకి పూర్వీకులు చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లలకి ఎలా లైఫ్ డీల్ చేయాలి అనేది నేర్పించండి, అదే మీరు ఇచ్చే చాలా పెద్ద గిఫ్ట్ అవుతుంది వాళ్ళకి. కాకపోతే ఇప్పట్లో పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు అడిగింది క్షణాల్లో తీసుకొచ్చి ఇవ్వడము, ఏది అడిగితే అది ఇచ్చేయడం, సెకండ్ థాట్ లేకుండా అలా ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి రియలిస్టిక్ లైఫ్ అనేది తెలియట్లేదు, వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా పెంచుతున్నారు. సో ఏంటంటే వాళ్ళు ఒకసారి సమాజంలోకి అడుగు పెట్టాక ఆ లైఫ్ అనేది వాళ్ళు డీల్ చేయలేకపోతున్నారు, ఆ లైఫ్ లో ఉన్న హడల్స్ ని వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. సో అలా వాళ్ళకి ఆ బ్రాటప్ లో అనేది ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకి ఫేమస్ గా ఒక చిన్న డైలాగ్ వినిపిస్తుంది, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మా పిల్లవాడు మా మాట వినలేండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అంత నవ్వుకుంటూ చెప్పే విషయమా అది? అంత గర్వపడాల్సిన విషయమా? అప్పుడే ఒక దెబ్బ కొట్టి నువ్వు ఇలా మాతోని మంచిగా వ్యవహరించాలి అని చెప్తే ఏ పిల్లవాడు వినడండి? వింటారు, ప్రతి ఒక్క పిల్లవాళ్ళు వింటారు, కానీ అది మీరే చెప్పట్లేదు. పెద్దగయ్యాక అదే మీరే సీరియస్ గా చెప్తారు ఏంటంటే మా పిల్లలు మా మాట వినట్లేదు అని. కానీ అది ఆలోచిస్తే మీరు చేసిందే కదా. చిన్నప్పుడే వాళ్ళని మందలించుంటే పెద్దగయ్యాక కూడా వాళ్ళు మీ మాట వినేవాళ్ళు. అదంతా కూడా మీ చేతుల్లో ఉంటుంది. అలాగే పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ పట్ల ఆ డెడికేషన్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కానీ ఏది లేదు. వాళ్ళని ఒక ఏటీఎం మిషన్ లాగా చూడడం, అలాగే పేరెంట్స్ ఆ పిల్లల్ని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడడం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక సమాజంలో ఆ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది లైఫ్ లోనే వాళ్ళకి ఆ కోఆపరేషన్, ఆ లైఫ్ డీలింగ్ అనేది నేర్పించడం జరగట్లేదు. సో అలాగే ఒక స్కూల్స్, సో ఎందుకంటే సెకండ్ మనకి ఎక్కడైతే ఒక చైల్డ్ డెవలప్మెంట్ అవుతుందో అది స్కూల్స్. సో ఆ స్కూల్స్ లో ఏంటంటే ఇవాళ రేపు మనం చూసేది ఒక నర్సరీ బాయ్ కి అంటే నర్సరీ చదివే వాళ్ళకి, ఎల్కేజీ చదివే వాళ్ళకి లక్షల ఫీజు ఉంటుంది. అంటే ఏబిసిడీలు 1 2 3 చదివించడానికి అన్ని లక్షల ఫీజు వాళ్ళకి ఎందుకు కట్టాలి? ఇట్ ఈస్ మియర్లీ ఏ బిజినెస్. ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ లాగా చేశారు. అదే మన స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఇలా చేయరు. వాళ్ళు ఎంతో బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఎట్ వెరీ లో కాస్ట్ మనకి అందిస్తారు. ఇంకా చాలా మట్టుకైతే ఒకవేళ స్పిరిచువల్ నాలెడ్జ్ కరెక్ట్ గా ఉన్న పర్సన్ అయితే హీ డోంట్ చార్జ్ ఫీజ్. మనం ఎన్నో ఆశ్రమాలు అలా చూడొచ్చు. సో ఏంటంటే ఆ ఆశ్రమాల వల్ల ఏంటంటే వాళ్ళకంటూ కొన్ని స్కూల్స్ ఉంటాయి, అక్కడ వాలంటీర్ టీచర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు పిల్లల దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేయరు. సో ఇవన్నీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సనే చేయగలుగుతారు. ఎందుకంటే అలాగే ఒక చైల్డ్ మౌల్డ్ చేయడం ఎలా అనేది కూడా ఆ స్కూల్లోనే జరుగుతుంది. సో వాళ్ళు ఒక స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు బ్లాంక్ పేజ్ లాగా ఉంటారు. సో వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ దట్ వాళ్ళు అది అలాగా వాళ్ళ క్యారెక్టర్ అనేది మౌల్డ్ అవుతుంది. సో ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేది స్కూల్స్ లో ఉంటుంది, ఆ టీచర్స్ లో ఉంటుంది. సో దాని అనేది వాళ్ళు ఒకటే దాంతో రాస్తున్నారు ఏంటంటే సక్సెస్ఫుల్ కావాలంటే మనీ సంపాదించాలి, ఆ లైవ్లీహుడ్ నేర్పించడానికి వాళ్ళంతా చేస్తున్నారు. కానీ వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. సో నెక్స్ట్ మనకి ఇంజనీర్స్. సో ఇంజనీర్స్ లో ఏంటంటే మనకి ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న ఇంజనీర్ గా వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు. ఏంటంటే వాళ్ళు కట్టడం మీద ఎన్నో లైఫ్స్ ఆధారపడి ఉన్నాయి అని చెప్పేసి ఆ బాధ్యతతోని వాళ్ళు కడతారు. కాబట్టి ఇప్పట్లో మనం చూసుకుంటే ఆ ఇంజనీర్స్ ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు లో కాస్ట్ లో ఎలా కట్టాలి అని చెప్పేసి కడుతున్నారు. దానివల్ల ఎన్నో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. మీరు అవన్నీ న్యూస్ లో చూసే ఉండొచ్చు. సో ఆ కట్టడాలని స్ట్రాంగ్ గా కట్టకపోవడానికి కారణం ఇదే. ఏంటంటే ఎక్కడ మనం పైసలు తగ్గించుకోవచ్చు, ఎక్కడ మన జోబులో పడతాయి,
మిగతా లో కాస్ట్ లో వాళ్ళు ఎలా బిల్డింగ్స్ కట్టగలుగుతారు, ఎలా డ్యామ్స్ కట్టగలుగుతారు. సో ఇవన్నీ కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక ప్రాణాలని పణంగా పెడుతున్నారు వాళ్ళు. కానీ దానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. అలాగే మనం లాయర్స్ ని చూస్తే ఏంటంటే ఒకటే కేసు తీసుకొని ఆ క్లయింట్ ఆస్తులు అమ్మేలాగా తీసుకొస్తున్నారు. అలాగే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అలా చేయరు. అలా చేయకుండా వాళ్ళకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా న్యాయం జరిగేలా చూస్తూ ఉంటారు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇన్ షార్ట్ మీకు కంక్లూజన్ లాగా చెప్పాలి అంటే మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల వచ్చే క్యారెక్టర్స్ అనేటివి మన లైఫ్ లో అమర్చుకోగలిగితే, అలాంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకోగలిగితే ఆ ప్రశాంతమైన జీవితాన్ని మనం సాగించగలుగుతాం. సో ఆ స్పిరిచువల్ పర్సన్స్ కున్న క్యారెక్టర్స్ ఏంటివో మీతో చెప్తాను. ఏంటంటే వాళ్ళు లైఫ్ ని డేరింగ్ గా ఫేస్ చేస్తారు. వాళ్ళు లైఫ్ విసిరే ప్రతి ఒక్క సవాళ్ళని ఆనందంగా ఆస్వాదిస్తూ వాటిని ఒక ఆపర్చునిటీగా మలుచుకొని వాళ్ళు లైఫ్ అనేది సాగిస్తూ ఉంటారు. సాటి మనిషి మీద దయ, జాలి, రెస్పాన్సిబిలిటీ, లవ్ ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి. సో వాళ్ళ రిలేషన్షిప్స్ ని చాలా బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళ వల్ల వాళ్ళ సమాజానికి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా, వాళ్ళు ఒక ఉపయోగపడేలాగా వాళ్ళు మలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ మనుగడని అలా సాగించుకుంటూ ఉంటారు. అదే ఒక అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఈగోయిస్టిక్ గా ఉంటారు వాళ్ళు. సో ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఏంటంటే వాళ్ళకే అంతా తెలుసు అనే ఆ పర్స్పెక్టివ్ లో ఉంటారు వాళ్ళు. సో అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే దే కేర్ ద హెల్ అబౌట్ ది అదర్ పీపుల్. సో ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళకి సాటి మనిషి మీద దయ, జాలి, దాక్షిణ్యం, ప్రేమ అయితే చాలా దూరం మాట. సో ఇవన్నీ మాత్రం వాళ్ళకి ఉండవు. వాళ్ళకు ఒక సమాజం మీద ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉండదు. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఏంటంటే మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మనం ఏదైతే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకున్నామో అది అనేది మనకు లభించదు. అదే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కున్న క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఇంబైట్ చేసుకోగలిగితే మనం ఒక ప్రశాంతమైన జీవితానికి వస్తాం. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ లైఫ్ ని లీడ్ చేయడమే కాకుండా అతని డెత్ ని కూడా ఎలా ఆనందంగా స్వీకరించగలుగుతాడు. ఎందుకంటే మనకి డెత్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫియర్. సో ఆ బిగ్గెస్ట్ ఫియర్ ని కూడా ఓవర్కమ్ అయి దాన్ని కూడా ఒక స్మైల్ తోని ఆస్వాదిస్తాడు, స్వీకరిస్తాడు. సో అదే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ కి, ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కి డిఫరెన్స్. సో ఆ నాలెడ్జ్ ని అందరూ కూడా నేర్చుకోవాలి. దీనికోసం నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ ని, స్కూల్స్ ని. ఎందుకంటే ఒక చైల్డ్ మౌల్డ్ అయ్యేది కూడా ఫస్ట్ ఈ 2 స్టేజెస్ లోనే అవుతారు. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళు ఎన్ని మార్క్స్ తీసుకొస్తున్నారు, ఎంత డబ్బులు సంపాదించగలుగుతారు, ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఆలోచిస్తే చాలా బెటర్. మీరు క్యారెక్టర్ ఒకసారి డెవలప్ చేశాక వాళ్ళు మీరు వద్దన్నా కూడా చదువుతారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఎలాగో వాళ్ళు మలుచుకోగలుగుతారు. ఒక బెటర్ వేగా, ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ గా వాళ్ళు మలుచుకోగలుగుతారు. మీరు ఒక సమాజానికి ఉపయోగపడే ఒక రెస్పాన్సిబుల్ పిల్లల్ని మీరు ఆ సమాజానికి అందించగలగాలి. ఆ బాధ్యత అనేది పేరెంట్స్ మీద, స్కూల్స్ మీద ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు ఎన్ని మార్కులు తీసుకొస్తున్నారు, వాళ్ళ క్లాస్ లో ఫస్ట్ ఉన్నారా, సెకండ్ ఉన్నారా అనే ఆలోచన కాకుండా వాళ్ళ జీవితంలో ఫస్ట్ ఉండగలుగుతున్నారా అనేది ఆలోచించండి. వాళ్ళ క్యారెక్టర్ ఏమవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నారు వాళ్ళు, ఇవన్నిటి మీద మీ చెక్ అనేది పెట్టండి. ఇప్పట్లో డిజిటలైజ్ అయింది అంతా కూడా. సో ఆ డిజిటల్ మీడియాలో కూడా వాళ్ళు ఎలాంటివి చూస్తున్నారు, ఎలాంటివి సర్వ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూడండి. సో ప్రతి ఒక్క దగ్గర మీ మానిటరింగ్, మీ సపోర్ట్ అనేది వాళ్ళకి అందించండి. మీరు మీ బిజీ లైఫ్స్ లో ఉండొచ్చు, కాకపోతే కొద్ది టైం అయినా వాళ్ళకి కేటాయించండి. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మీరు కేటాయిస్తే మీరు ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ కి, సమాజానికి అందించిన వాళ్ళు అవుతారు. సమాజానికి అందించకపోయినా వాళ్ళని వాళ్ళు
లైఫ్ ని ఎలా ఫేస్ చేయగలిగారు అనే మీరు ఒక పెద్ద గిఫ్ట్ అనేది వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏ స్కూల్ ఏ పేరెంట్స్ కూడా ఆ స్టూడెంట్స్ కి ఇవ్వలేదు. అండ్ టీచర్స్ కి కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. టీచర్స్ కి కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సెకండ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది స్కూల్స్ లోనే అవుతుంది. సో ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చిందా, లేకపోతే ఎంత కాంపిటేటివ్ గా ఉన్నాడు, ఎన్ని మార్క్స్ తీసుకురాగలుగుతున్నాడు, ఇవన్నీ కాకుండా ఇవన్నిటితో పాటు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అకాడమిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని నేను అనను. అకాడమిక్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ బికాజ్ అది వాళ్ళకి లైవ్లీహుడ్ ఇస్తుంది. కాకపోతే దాంతో పాటు వాళ్ళకి క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది కూడా మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. వాళ్ళని ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ గా మీరు మౌల్డ్ చేయగలుగుతారు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎంతో మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి వినని వాళ్ళు కూడా టీచర్స్ కి వింటారు. సో టీచర్స్ మీద ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటంటే ఆ టీచర్ ఏదైతే వాళ్ళకి చెప్తుందో వాళ్ళు దాన్ని బట్టే వాళ్ళ లైఫ్ ని మలుచుకుంటారు. సో ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీని తీసుకునే టీచర్స్ రావాలి. ఆ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యే టీచర్స్ రావాలి. ఏంటంటే వాళ్ళ వల్ల ఒక సమాజానికి ఉపయోగపడే పౌరులని వాళ్ళు సమాజానికి అందించాలి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ని వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఇవన్నీ కావాలి అంటే మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి. సో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ని అందరూ అమల్చుకొని దాంట్లో ఇచ్చిన లైఫ్ స్టైల్ ని ప్రతి ఒక్కరూ దాన్ని అలవాటు చేసుకొని ఒక ప్రశాంతమైన జీవితాన్ని సాగించాలి. క్యారెక్టర్ డెవలప్ మీద నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా ఫర్దర్ వీడియోస్ టైం టు టైం మా ఛానల్లో మీకు క్యారెక్టర్ డెవలప్మెంట్స్ మీద డిఫరెంట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వాటిని నేర్చుకొని అందరూ కూడా ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ కి దగ్గరై ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.